చక్రం నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత, క్రమశిక్షణ. ఎన్నో లక్షల మంది మనల్ని రంగస్థలం మీద, తెర మీద చూసి ఆనందపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు, అనుకరిస్తారు. అందుకే సమాజం పైన మనకి బాధ్యత, గౌరవము ఉండాలి. జగమంతా మన కుటుంబం కావాలి. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. అబ్బబ్బబ్బా, సూపర్ తాతయ్య గారు. ఈ పాట నాకు మొత్తం నేర్పించాలి. తప్పకుండా రేపే నేర్పుతాను. నాయన, నాకు నిద్ర వస్తుంది. నీకు రావడం లేదా? పెద్దలాడే పడుకో నాయన. నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు తాతయ్య గారు. జగమంత కుటుంబం నాది, ఆ ఏకాకి జీవితం నాది. పట్టేసేవే. నేర్చుకున్నాను తాతయ్య గారు. కృష్ణ వసుదేవా. బెడ్రూమ్ లో వాటర్ పెట్టబెట్ట మాత్రం పెట్టదు. ఏమా ఎవరు మీరు? అబ్బా అబ్బో అబ్బో అబ్బా ఇగో ఏమైంది? అమ్మో దొంగ! దొంగలు దొంగలు దొంగలు! రాత్రి కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం. ఎవరింట్లో? నడికుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ నెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటారంట. ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది 3వసారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకెప్పుడో తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మా. పెళ్ళాన్ని తెచ్చిన కట్టండప్పుడు వడ్డీకి చెప్పుకు బతికే వాడు నువ్వు ఎదుటి వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కూటే గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటామా? మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా జాత కాదు. నువ్వేం సన్నైన నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరెవరైనా సంపాదించుకున్నాను కాదు బయటికి రా. మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాస్ లో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డ్ని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు, రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలో తిరుగుతున్నారుగా. ఈ గాయచ్గా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చెప్పేసినా పర్వాలేదా? నేను ఎంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్ ఓపెన్. అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా, ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతుంది. ఇప్పుడు ఎవరు కావస్తున్నారండి? మా కాలనీ పిల్లలే ఎవరికో మూడింది ఇయ్యాలి. పాపం. హ్యారీ పోటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి. అదిరింది. ఓకే.
ఈవినింగ్ ఇంకా మంచి మ్యాజిక్స్ చేస్తా. రైట్ రైట్ బాయ్. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాడిని మరి నాకు. పెనుగొండ, గోల్కొండ, అనకొండ. అమ్మో రేలా కోపగించిందో. నీ మనసులో ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయరా? వద్దు, రోజుకొక్కసారి గుర్తుంది. అప్పుడప్పుడు 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు. 2 సార్లు. మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు. ఇవాళ పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు. ఎవడు వీడు? నాకు ఏదో డౌట్గా ఉంది. నాకైతే అనుమానంగా ఉంది. ఏంటి అంకుల్స్ మీటింగ్ పెట్టారు? నా గురించేనా? మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు కానీ పక్కోళ్ళు గొడవ అనేసరికి మంచి యూనిటీయే. ఇంతకీ నేను ఎవరని మీ డౌట్. యాక్చువల్లీ మాది కడప. సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట. అక్కయ్యలు రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా. పిల్లలకి భలే మంత్రం వేసావే. నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే. మరీ అంత పొగిడీకండి అక్కయ్యలు, పాడైపోతాను. నువ్వు భలే మ్యాజిక్లు చేస్తావయ్యా. చిన్నప్పటి నుంచి అంతే. అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. రాత్రికి వచ్చేనా అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి. మొన్న లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే, అదేం చేసింది మళ్ళీ? పొద్దున్నే బాబు గారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారు బాబు. నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడ ఉండిపోయాడే బాబు, కొత్త పెళ్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి, మనిషికి ఎత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బామ్మగారు, గొడవ చేస్తున్న లక్ష్మిని ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేసాడు అనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు. ఇంత పొడుగున్నా నిన్నెలాగయ్యా బాబు కడుపులో బామ్మగారు మీరు కామెడీ అయినా. వెరీ గుడ్. కూడా సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా. నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన అలాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది. కోపం ఎక్కువైంది. ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో మా టైం బాలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు. తమ్ముడు అన్నారుగా, నాకు వదిలేయండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరే కూతురుతో మోను కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నూన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6:30 రాసుకో. ఆడది బరితెగిస్తే అక్కయ్యలు రాజేశ్వరి గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావాడు సూట్ కేసులు పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా సింపుల్ హట్ ఆంటీలు ఉన్నారంట కదా. అది నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో కాంతం అంట మొగుని ఎరక్కుమేస్తున్నారు కదా. ఎవరితో సరోజ్ అంట అత్తగారికి చంపేసిందంట కదా. ఎవరితో రత్నం అంట పక్కేటి కుర్రాలతో మ్యాచ్ ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంప తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో వెళ్ళరా. అరుస్తున్నావేంటి? ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంటే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఏ ఆగు,
ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరుకుతాయి. ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. హాయ్. హాయ్ ఆంటీ, మీరా? ఏంటి బస్ కోసం వెయిటింగా? లేకపోతే ఇవాళ కూడా ఏదైనా సినిమాకి చెక్కేస్తున్నారా? లేదా ఆంటీ, బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని. మా ఇంటికి వస్తారా? కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? హాయ్, ఎన్ని లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి. తీసుకోండి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. మొన్న లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. మీరు చాలా లక్కీ, ఎన్నెన్నో దేశాలు వెళ్ళొస్తుంటారు. హలో కరీం, కరెక్ట్ గా నీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉన్నారు. ఎంత తొందర? ఇప్పుడిప్పుడే కదా లైన్ లో పడుతున్నారు. అరే ఇంతసార్ కా ఫల్ బాత్ మీఠా హోతా హై. ముందు 50,000 అడ్వాన్స్ పంపించు. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరంతా పేరెంటానికి రండి. మేమా? మీ ఇంటిగా? రాకూడదు కదమ్మా. బామ్మగారు, జరిగింది ఏది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసో తెలియక పొరపాట్లు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి, కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ. ఇప్పటి నుండి అలాంటివి ఏవీ జరగవు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలేదానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుస్తుందాం రా. ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. భలే వడివయ్యా. సంతోషించేవలే. అమ్మో, రౌడీ గారు వచ్చారు. వెళ్ళొస్తామండి. లక్ష్మి వరలక్ష్మి వ్రతం. అదండి బాబు, తొందరగాను. తప్పకుండా రా అమ్మా. యామిని హాయ్. ఏంటే పెద్ద మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి. Who the hell are you? Touch my book. Come on, get out. What the hell are you doing? I said you just get out. Don't irritate me. Get out of my house. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేరా వగేరాలతో సైకోలో తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకత్వి. వాళ్ళందరికీ నీ గొడవ తప్ప వేరే పనే లేదనుకుంటున్నావా? నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకు ఒకటి తెలుసా? నిన్న మంది కాదు, వెళ్ళిపోయింది. రేపు మంది కాదు. ఏం జరుగుతుందో ఎవరికే తెలియదు. ఓన్లీ టుడే, ఈరోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్. ఇంకోటి తెలుసా? ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అద్దం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ 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 స్మైల్. లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. వెళ్ళి చిన్నపిల్ల. Why the hell I'm bugging my brains with you? Hey, Yamini, smile. గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం అమ్మాయిలను కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టుల కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సామాబాయ్ నేర్పించే కామెడీ. బిన్ను లాడెనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప.
నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలి. లాస్ట్ మినిట్ లో డ్రాప్, కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ భాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహీమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్, లక్ష్మి నవ్వింది. తాగినంత దిగదా? అబ్బా లక్ష్మి. లక్ష్మిరా, ఆఫ్ చేయరా. హాయ్. థ్యాంక్ యూ లక్ష్మి. ఇవాళ నవ్వుతుంటే మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అవును మళ్ళా నువ్వు మాతో మాట్లాడు బంద్ చేసి సంవత్సరం అయింది. మస్తు సార్లు సారీ చెప్తాను ట్రై చేసిన, అస్సలు ఛాన్స్ లేదు. చూడరే మొత్తానికి మనం అసలు అక్కిరా పోయి. ఎందుకు? ఇయ్యాలే మన సీన్ గా లాస్ట్ బర్త్డే. ఏ వీడికి ఏమైనా ఏజ్రా? కాదు, ఓ నెలలో వాడు అమెరికా పోతున్నాడు. అమెరికా. అందుకే ఈ రోజు యాసిడ్ లో వీడి బర్త్డే కమ్ డిస్కోటెక్. దానికి నువ్వు కూడా రావాలి. ఏ డిస్కో నేనా? నో 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 రాను. నువ్వు రాకపోతే నీ కేక్ కూడా కట్ చేయను అంతే. జస్ట్ 1 hour కేక్ కట్ చేయని వెళ్ళిపో. ఓకే ఫైన్, బట్ ఓన్లీ 1 hour, ఓకే? లక్ష్మి, లక్ష్మి ఆగు. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? నేను ఎందుకు వెళ్ళిపోతాను? నేను చెప్తాను. నువ్వేంట్రా తీసుకెళ్తాను. రా లక్ష్మి. నువ్వేంట్రా? నర్సీపట్నం తాలూకా కొత్తకోట కాపురం కోనార్ల పిల్లోడు ఈపోలు పుట్టుడు గోల్డ్ స్కేట్ డాక్టర్ గంగరాజ్. గంగరాజ్ అంతన్నాడింతన్నాడు గంగరాజ్, అంతన్నాడింతన్నాడు గంగరాజ్, అద్దాల మేడన్నాడు
గంగరాజు అద్దాల మేడన్నాడు గంగరాజు నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు తల వెంటుకు తాడన్నాడు గంగరాజు తల వెంటుకు తాడన్నాడు గంగరాజు తొడేవారే లేరన్నాడు గంగరాజు తొడేవారే లేరన్నాడు గంగరాజు తొడేవారే లేరన్నాడు గంగరాజు తొడేవారే లేరన్నాడు గంగరాజు నన్ను లక్ష్మీ థ్యాంక్ యూ చక్రం. నిన్ను చూస్తుంటే మా నాన్నగారే గుర్తొస్తున్నా. నిజంగా మై ఫాదర్ లైక్స్ మీ అ లాట్ యు నో. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై నాన్న. నీలాంటి లడ్డు లాంటి అమ్మాయిని చూసి అబ్బాయిలు టెంప్ట్ అవుతారు. మరి ఏదో రకంగా పడేద్దామని ట్రై చేస్తారు కూడా. వాళ్ళు నన్నే ముందు నీ బుద్ధి ఏమైంది? ఏదిస్తే తాగడమే ట్రైన్ గర్వచ్చు. స్మైల్ అంటే అర్థం స్నేహం అని, అమాయకత్వం కాదు. నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా? మండిపోతుంది కదా, కరెక్టే. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? భోజనం, బట్టలు, అద్దెలు ఎలా? మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా. అంత అభిమానం ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు. ఏదో ఒక పని చేసి డాక్టర్ చదువుకి మధ్యలోనే ఆపరేషన్ చేసేసాను, ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్కి ఏ జాబ్ దొరుకుతుంది అంటావు. లక్ష్మి, ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు కానీ చిన్న పనులు ఉండవు తెలుసా? ఫ్లూమ్టీగా ఏంటి ఫైటింగ్ సీనా? ఒక్క నిమిషం. నేను సోలోగా చేస్తా. హితకేసిగా స్నేక్ ఫైట్. కోతి ఫైట్. కోతి ఫైట్. బ్రూస్లీ, జూస్లీ, జాకీ చాన్, సైకిల్ చాన్, ఈగల్ ఫైట్. ఏంట్రా వీడు? ఇంత ముందు వీడికి ఫైట్ టచ్ ఉన్నాయా ఏంటి? ఇవేవి మనకు రావు. ఓన్లీ రన్నింగ్. తప్పు నాన్న, అలా అనకూడదు. చదువుకోవాలి కదా, కాలేజీకి పోవాలి. నీకు బైకే కదా కావాలి. బాంబే నుంచి బైక్ మా నాన్న మాట్లాడదాం. రాత్రులు బేకారుగా తిరగొద్దు నాన్న. అన్న ప్లీజ్ అన్న వద్దా అన్న. అన్న ప్లీజ్ అన్న మాట్లాడ అన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న. ప్లీజ్ అన్న, నేను యాదవ్తో మాట్లాడన్నా. ప్లీజ్ అన్న వదిలే అన్న. వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా? వద్దని చెప్తున్నాను కదా, బతిమాలుతున్నాను కదా. వద్దని చెప్తున్నాను కదరా, వచ్చి మాలుతున్నాను కదరా.
చెప్తున్నా మర్యాద వదిలేసాయి. నేను మంచి కోసం చెప్తున్నా. అతను ఇష్టం. ఎరా ఒక 45-50 ఉంటుందారా నీ ఏజ్? ఈ పాటికే బ్లడ్ ప్రెషరు, షుగరు లాంటి రోగాలు వచ్చేస్తుంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు, సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరితిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటాయి. ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. ఏ 10 ఏటి నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు. లివర్ డ్యామేజ్, దాంతోపాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బబ్బా, బస్తాలు కొద్దీ తిన్న గుట్కాలు, జరదాలు వల్ల థ్రోట్ క్యాన్సరు, మౌత్ క్యాన్సర్. ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5 ఏళ్ళో 10 ఏళ్ళో బతుకుతావు. దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు. ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకి తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డ్యాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్లో తాగిన మత్తులో ఒక 100-200 స్పీడ్లో జై 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 అని ఏ రోడ్ డివైడర్కో లారీకో ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్. ఎవ్వరికీ చెప్పకూడదు. టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదామని, ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. జనజీవన స్రవంత